హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మీకు ఒక ప్యాలెస్ లాంటి హాస్పిటల్ చూపిద్దాం అనుకుంటున్నాను. మనం ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీకు కనిపిస్తుంది కదా, అది బిఎంసి అని, బుర్జిల్ మెడికల్ సిటీ అనమాట. సో ఇది ఎమర్జెన్సీ వార్డు. హాస్పిటల్ లాగా ఉంది అసలు. ఇది చూస్తుంటే ఒక మాల్ లాగా ఉంది కదా. సో బయట నుంచి చూస్తేనే ఇంత బాగుంది, లోపల ఇంకా ఎంత బాగుండిద్దంటే సూపర్గా ఉండిద్ది ఈ హాస్పిటల్ అయితే. అండ్ పార్కింగ్ కూడా బయట చాలా ప్లేస్ ఉండిద్ది పార్కింగ్. అది ఎవరన్నా ఎమర్జెన్సీ పేషెంట్స్ని కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు. అండ్ హాస్పిటల్ ఇన్సైడ్ అయితే మనకి ఎక్కడికక్కడ వాష్రూమ్స్ ఉంటాయి, స్క్రీన్లో డిస్ప్లే చేస్తారు నెంబర్ అది. సో మన నెంబర్ వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. అండ్ మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఇక్కడ అబుదాబీలో ₹1 కూడా కట్టక్కర్లేదు. మనం ఎక్కడ కూడా మందులు కొనుక్కోవడానికి కానీ డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు కానీ ఏమీ ఉండవు. ఎందుకంటే ఇక్కడ ఇన్సూరెన్సెస్ ఉంటాయి. అన్ని కంపెనీస్ వాళ్ళు అందరికీ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు. మన దగ్గర ఇన్సూరెన్స్ ఉంటేనే మనం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటాం అన్నమాట ఒంట్లో బాగోపోతే. ఇన్ కేస్ మీ దగ్గర ఇన్సూరెన్స్ లేదంటే మాత్రం చాలా మనీ పే చేయాల్సి వచ్చిద్ది. బట్ మ్యాక్సిమం అబుదాబీలో స్టే చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ ఉండిద్ది. అండ్ ఇదైతే పిల్లల పీడియాట్రిక్ వార్డ్ అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ డిసీజెస్ని బట్టి డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయి. పిల్లలది కాబట్టి మనకు అక్కడ టీవీలో బొమ్మలు, ఇలా బొమ్మల స్టిక్కర్లు అన్నీ అతికించారు. సో పిల్లలు అది ఏడవకుండా ఉంటారు కదా, వీటిని చూసుకుంటూ ఉంటారు. అండ్ ఫస్ట్ డాక్టర్ని మనం డైరెక్ట్గా మీట్ అవ్వము. ఇక్కడ వైటల్స్ అన్నీ చెక్ చేశాక పిల్లల్ని సపరేట్గా ఎమర్జెన్సీ అయితే ఒక రూమ్లో ఉంచి మానిటర్ చేసి ఫుల్గా, సో బేసిక్ అన్నీ కూడా ఫీవర్ చెకింగ్ అవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాము. నెక్స్ట్ చేతికి ఇలా బ్యాండ్స్, ఇన్సూరెన్స్కి నెంబర్స్ అలాగ ఉంటాయి మనకి. అండ్ ఇదైతే ఫార్మసీ అనమాట. హాస్పిటల్ పైన ఫార్మసీ ఉండిద్ది. అండ్ మనం ఎక్కడ కూడా ₹1 కూడా కట్టక్కర్లేదని చెప్పాను కదా. ఈ ఫార్మసీలో కూడా మనకు అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో కొన్ని మెడిసిన్స్ అయితే ఇన్సూరెన్స్లో కవర్ అవ్వవు, అవన్నీ కూడా మనం బయటే కొనుక్కోవాలి. అవి చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అండ్ మనకి ఇక్కడ ప్రతి మెడిసిన్ కూడా దొరికిద్ది మ్యాక్సిమం. కొంతమంది అయితే ఇండియా నుంచి వచ్చేటప్పుడు సో బేసిక్గా ఫీవర్, డయేరియా ఇలాంటి మెడిసిన్స్ అన్నీ కూడా ఇండియా నుంచి తెచ్చుకుంటారు చాలామంది. ఇక్కడైతే కాస్ట్ ఎక్కువ కదా, కొన్ని దొరకనివి. అండ్ ఇది చూసారా, హాస్పిటల్లో ఎస్కలేటర్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఈ హాస్పిటల్ అయితే సేమ్ ప్యాలెస్ లాగే ఉండిద్ది లుక్. అండ్ పైన చూడండి, ఈ హాస్పిటల్ టెర్రస్ మీద హెలికాప్టర్ కూడా ల్యాండ్ అయ్యిద్ది అనమాట. ఎందుకంటే ఈ హాస్పిటల్ ఓనర్ ఉంటారు కదా, వాళ్ళ సన్ వచ్చినప్పుడు హెలికాప్టర్లో వస్తారు ఇక్కడికి. అండ్ ఈ పైన మనం టెర్రస్ మీదకి ఎక్కినప్పుడు చూస్తే వ్యూ కూడా చాలా బాగుండిద్ది. ఈ హాస్పిటల్లో ఇన్ పేషెంట్స్, అవుట్ పేషెంట్స్ అందరూ ఉంటారు. ఇది చాలా బిగ్గెస్ట్ హాస్పిటల్. అండ్ ఈ హాస్పిటల్ అక్కడ ఉందంటే షాబియా 9 ఏరియాలో ఉంది. ఇది బుర్జిల్ హాస్పిటల్ అంటారు. ఇందులో మ్యాక్సిమం అరబిక్స్ వస్తారు, ఇండియన్స్ కూడా ఉంటారు. అండ్ ఇదైతే చిన్న వెహికల్ వాళ్ళది.